న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హయత్ నగర్ లో ఎంపీ రేవంత్ రెడ్డి పట్టణ గోసా కార్యక్రమం. కేసీఆర్ పట్టణ ప్రగతి ఓ మాయా అంటూ విమర్శ. జనగామ జిల్లాలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగనన్న వసతి దీవెన కార్యక్రమం. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సూర్యాపేట పట్టణ ప్రగతిలో పాల్గొన్న వైస్ చైర్మన్ పుట్ట కిషోర్. జిల్లాకు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిది అంటూ వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా సుమారు 60 మందికి గాయాలు. డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్టిన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో అన్వేషణ అను పేరుతో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగస్టిన్ ఎన్జీఓ రీజనల్ మేనేజర్ బలరాం మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ లో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి మొత్తం 184 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి ల్యాప్టాప్స్ మరియు నగదు బహుమతులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అగస్త్య అంతర్జాతీయ సంస్థ ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని, నైపుణ్యాలను వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతో 1999వ సంవత్సరంలో స్థాపించారు ఈ యొక్క సంస్థని. ఈ సంస్థ ప్రస్తుతం మన దేశంలో 22 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే అన్వేషణ. ఈ అన్వేషణ ప్రోగ్రాం 2012 నుంచి ఈ యొక్క తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ గా సినాప్సిస్ వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పూర్తిగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ. ఈ అన్వేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరియు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి ఐడియాస్ ఒకవైపు నుంచి, స్కిల్స్ ఒకవైపు నుంచి తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే వాళ్ళలో నాలెడ్జ్ షేరింగ్ అనేది కానీ, లేకుంటే ఎలా వర్క్ చేయాలి, మన ఇంజనీరింగ్ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాక్టికల్స్, వే ఆఫ్ థింకింగ్, టెక్నాలజీ అన్ని అవగాహన పెంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి. ఈ ప్లాట్ఫామ్ లో దాదాపు ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ 34 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ 34 ప్రాజెక్టులకు గాను 184 సినాప్సిస్ వచ్చాయి. ఈ 184 సినాప్సిస్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా 183 సినాప్సిస్ లో 34 సెలెక్ట్ అయినాయి. ఈ 34 కేవలం 5 మాత్రం పార్టిసిపేషన్ ఉంటుంది. ఆ పిల్లలకి టాప్ 5 లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది, ప్లస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సినాప్సిస్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళకి బోరబండ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్యారయ్య బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన బోరబండ సైట్ 3వ కాలనీలో అజమత్ ఏ హెలెబ్ బైట్ జాషన్ ఈ గారిబా నవాజ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. बड़ी मसरत व शादमानी के साथ ये बताया जाता है कि 27 फरवरी बरोज़ जुमेरात बाद नमाज शाम
बमकाम मस्जिद नूर साइड 3 नज़दीक हाईटेक होटल बोराबंडा में एक अज़ीमुशान फ़क़ीदुल मिसाल अज़मत अहले बैत व जश्न गरीब नवाज़ व दस्तारबंदी कॉन्फ्रेंस मनाया जा रहा है, जिसमें मदरसा फैज़ान आयशा लिलबनात के 4 हुफ़ाज़ किराम की मुस्तनद व मुतबर्रक व मुक़द्दस उलमा किराम के हाथों दस्तारबंदी की जाएगी। और इस जलसे की सरपरस्ती हज़रत पीर तरीक़त रहबर राह शरीयत व वासे इल्म व मारिफत हज़रत अल्लामा व मौलाना मीर सैयद रिज़वान साहब कादरी खानकाए वाहिदिया बिलग्राम शरीफ यूपी फरमाएंगे। और इस जलसे में खुसूसी खिताब आलमी शोहरत याफ्ता ख़तीब नाशिर मसल के आला हज़रत अल्लामा व मौलाना फ़ैज़ान रज़ा जमाली साहब का खुसूसी खिताब नायाब होगा। और शोहराए किराम में आलमी शोहरत याफ्ता मद्दाह खैरुल अनाम मद्दाह शाह हुदा हज़रत आली जनाब शब्बीर बरकाती साउथ अफ्रीका और उनके तमाम बिरादरान अपने रंग में नातिया कलाम सुनाने की सादत हासिल करेंगे। और नीज़ खुशकिस्मती की बात यह है कि इस जलसे में जितने भी शुराका हज़रात होंगे उनके नामों के बीच में कुरान अंदाज़ी की जाएगी और जिस कुरान अंदाज़ी के ज़रिए में 2 खुशनसीब मुसलमानों को उम्रा कराया जाएगा। लिहाजा कसीर गौसो ख्वाजा व रज़ा के दीवानों से कसीर तादाद में शिरकत की गुजारिश की जाती है। अस्सलाम वालेकुम। मैं ख्वाजा गरीब नवाज वेलफेयर सोसाइटी प्रेसिडेंट हूँ। मेरा नाम प्यारे बाबू खान है। हमारे डिप्टी मेयर बाबा फसीउद्दीन साहब का बहुत साथ रहता है, जलसे की निगरानी हो या जलसे का पूरा जो भी है बहुत सहयोग है उनका। और वो हमारे चीफ गेस्ट हैं और चीफ गेस्ट नहीं हमारे बड़े भाई हैं और सारा उनकी निगरानी में होता है। और हम ये जलसा कम से कम 15 साल से करते हैं। రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ఎంపీ రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైఫల్యాలపై పట్టణ గోస అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పట్టణ ప్రగతి ఓ మాయ అని విమర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. 1,00,000 పని మొదలు పెట్టినాడు 100 ఇచ్చిందంట. ఇక ఇట్లా 5 ఏళ్ళకు 100 ఇచ్చుకుంటూ పోతే మనకు వచ్చేవరకల్లా ఇక 1000 ఏళ్ళు పట్టేటట్టు. అందుకోసమనే ప్రభుత్వం మీద ఒత్తిడి మీరు గిన దీన్ని వేగంగా చేయకపోతే ఇక మొత్తం మా అక్కజల్లని అందరం తీసుకొని కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటారు. ఇక మీరు ఇళ్ళ సంగతి తేల్చే వరకు వంట వార్పాన్ని తిన్న ఇస్తరాకులు కూడా అన్నీ మీ ఆఫీస్లో వేస్తాం. ప్రారంభోత్సవం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెట్టి వంట వార్పు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో వేసేస్తాం. తిన్న ఇస్తరాకులు కూడా కలెక్టర్ కుర్చీలో పెడతాం. ఎన్ని రోజులైతే అన్ని రోజులు కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటాం. మేము ఇంకా లబ్ధిదారులందరినీ తీసుకెళ్లి ఆడపడుచులందరినీ తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీసులోనే వంట వార్పు కార్యక్రమం పెట్టి మన్సూరాబాద్లో పూర్తి చేసిన ఇల్లు పూర్తయిన తాళాలు ఇవ్వకుండా పెట్టడం వల్ల వేల రూపాయలు కిరాయిలు కట్టుకొని కిరాయి ఇళ్లలో ఉండాల్సి వస్తుంది నిజమైన లబ్ధిదారులు. దీనికి కేసీఆర్ అలసత్వమే కారణము. కేసీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు నిన్న పాలమూరు పోయిన ప్రజల్ని వంచడానికి. 5 ఏళ్ల కింద సేమ్ పాలమూరులో అదే బస్తీలో కేసీఆర్ పోయి చూసి ఇదో బతుక గల్లీలు గిట్టుంటాయా, మురికి కట్టుకుంటుందా, తాగడానికి నీళ్ళే లేవు కదా అని బోర్ వేపిస్తా అని చెప్పి ఇప్పటివరకు ఆ బోర్ కూడా వేయించలేదా? 5 ఏళ్ల కాలం పోయింది. సిగ్గు లేకుండా మళ్ళీ కొడుకు పోయింది తండ్రి అయిపోయినాక. ఆడున్న బస్తీలు ఉన్న వాళ్ళు అవి అయ్యా ఆయన మీ నాయన వచ్చి మాటలు చెప్పండి ఆయన అదే పోయి నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే వాళ్ళ పేపర్లో మాత్రం అబ్బా బిడ్డ మీ నాయన వచ్చిండు మళ్ళీ నువ్వు వచ్చినావు నిన్ను చూసి ఆనందంతో నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయని రాసుకోరు. ఆమె ఏడ్చింది మీ నాయన చెప్పి అక్కడనే పోయిండు నీ కడుపు కాలం మళ్ళీ నువ్వు వచ్చినావా నా సంగతి ఏంటో చెప్పని ఆడోళ్ళు చుట్టుముడికి వాళ్ళ బాధ చెప్పుకొని తెలిస్తే అవి ఆనంద బాష్పాలని గుమస్తా తెలంగాణ రాసుకున్నది అలా ఫోటో వేసి. అంటే పచ్చి అబద్ధాలు రాసుకొని వాళ్ళకు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకొని సంకల్పం గుర్తుకుంటారు మేము గొప్ప పని చేసినామని. మీ నాయన ఆడ బోర్ వేస్తా అని ఆ గల్లీలో రోడ్ వేస్తా అని ఆ పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అని ఏ పాలమూరు బస్తీలో ఎప్పుడో రేపు బోరం పాడి కేటీఆర్ను రమ్మని వాళ్ళు ఒకసారి వదం మీ నాయన ఏం చెప్పి మోసం చేసిండు మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి ఏం మోసం చేసుకున్నావు. ఇవాళ అందుకని నేను కేటీఆర్ను సూటిగా అడుగుతున్నా. పట్టణ ప్రగతి పేరు మీద నువ్వు రోజు దిక్కు తిరుగుతున్నావు కదా, ఇవాళ దేవరకొండకు మళ్ళీ కలగుర్తిపోయినాక ఎంతసేపు నల్లగొండ పాలమూరు అమాయకులు మోసం చేయొచ్చు అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాడు. అక్కడెందుకు ఈ ఎల్బీ నగర్ రా. ఈ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పార్టీ మారేటప్పుడు మాట చెప్పాడు
ఈడ ఇంటి పన్నులు అడ్డగోలుగా పెంచారు. 58 సర్వే నెంబర్ల పట్టాలు ఇస్తలేరు. నియోజక బిఎన్ రెడ్డి రిజిస్ట్రేషన్లు అయితలేవు. ఆ బిఎన్ రెడ్డి నగర్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తా, నేను అందుకే పార్టీ మారుతున్నా అని చెప్పింది. ఇది ఆటో నగర్ చెత్త డంపింగ్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. 6 నెలల్లో చేయకపోతే రాజీనామా చేస్తాను. 6 నెలలు అయిపోయింది, 8 నెలలు కావస్తుంది. ప్రజలకేం జరగాలి, ఆయనకు మాత్రం మూసీ చైర్మన్ పదవి వచ్చింది. మనల్ని అందరినీ మూసీలో ముంచి మనం గెలిపించిన ఓట్లను అడ్డం పెట్టుకొని పదవి తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే. ఇవాళ ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ పదవి చేపట్టొద్దు. ఇంటి పన్నులు తగ్గే వరకు, ఆటో నగర్ డంపింగ్ యార్డ్ తొలగించే వరకు, బిఎన్ రెడ్డి నగర్ లో పట్టాలు రిజిస్ట్రేషన్, అక్కడ ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు, 58 సర్వే నెంబర్ల పేదోళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు మూసీ చైర్మన్ పదవి చేపట్టొద్దు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా? లేకపోతే నువ్వు ఆయన చెప్పింది అబద్ధం, పదవుల కోసమే అమ్ముడు పోయినామని చెప్పి ఈ ప్రాంతంలో సందుల నీ కోసం ఫ్లెక్సీలు పెట్టిస్తాం, పదవుల కోసం అమ్ముడు పోయిన ఎమ్మెల్యే అని చెప్పి ప్రతి బస్తీలో నీ పేరు మీద ఫ్లెక్సీలు పెట్టిస్తాం. సుధీర్ రెడ్డి గారు. జనగామ జిల్లా కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ శాఖ మహిళల రక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, సిఐ మల్లేష్ యాదవ్, ప్రముఖ జర్నలిస్ట్ రాణి రుద్రమాదేవి పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి ఆడవారిని హతమార్చేటి అనకొండై పెంచితివా. ఇవాళ మీరు ఒక 17 ఏళ్ల బాల్యాన్ని చూసి స్కూల్ ఏజ్ నుంచి, ఇంటర్మీడియట్ ఏజ్ నుంచి డిగ్రీ ఏజ్లోకి వచ్చారు. ఈ డిగ్రీ అయిపోయింది అంటే నెక్స్ట్ మొత్తం కూడా భవిష్యత్తు ఏమిటి, భవిష్యత్తులో ఏం కావాలి అనేటువంటిది మీరు నిర్ణయించుకునేటువంటి ఒక క్రూషియల్ టైంలో మీరున్నారు. ఈ 3 సంవత్సరాలే మీకు చాలా కీలకమైనటువంటి సమయం. కాబట్టి మొట్టమొదటి అంశం మీరు గుర్తుపెట్టుకోండి, మీరున్నటువంటి వయసులో. All other districts in Janagam, it was recently started at January 26. We have I'm leading she team under the supervision of our DCP sir, and we have 2 female constables as our team. Outside, another 2 male constables are supporting for our team. She team is mainly for the enhancement for safety and security of women. It mainly focuses about who are UTizers, stalkers and harassers. పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థులకి, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఒక మహిళా సేఫ్టీ గురించి ఒక కార్యక్రమం నిర్వహిద్దామని ఆ నిర్వాహకులు నన్ను సంప్రదించినప్పుడు మా డీసీపీ సార్ని మొదటగా సంప్రదించారు. సార్ నాకు చెప్పగానే మరి అందరినీ కూడా గ్యాదర్ చేద్దాం, నాలుగు చేసి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు అంటే సమాజంలో జరుగుతున్న మార్పుల పరిణామంగా కొన్ని దుర్వ్యవస్థలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. దాని పరిణామంగానే ఈ ప్రతి ఇంకొక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మనం చేసుకుంటున్నాం. నేను బ్రీఫ్గా చెప్పదలసినది ఏంటంటే, గత కొన్ని సంఘటనలు చూసినాం. ఈ అసలు పోలీసు ఉన్నది కూడా మేడం చెప్పారు, ఎప్పుడైనా కానీ బలవంతుడు బలహీనుణ్ణి, ధనవంతుడు డబ్బులు ఇవ్వడాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది బలహీన వర్గానికి మేము సపోర్ట్గా ఉండడానికి పోలీస్ వ్యవస్థ ఉన్నది. మేము పనిచేస్తున్నదే దాని గురించి. మమ్మల్ని రిక్రూట్ చేసిన వద్దం ప్రభాకర్ రావు గారు, అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఉండే. మా పాసింగ్ అవుట్ పరేడ్ అవుతా ఉంటే అక్కడ మీరు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు అంశతోటి ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, అదేవిధంగా పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుస్కృతం, దుష్టులను సంహరించడానికి, మంచి వాళ్ళు రక్షించడానికి వచ్చినారు. మీరు శ్రీమన్నారాయణ అంశతోటి ఈ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ఆ రోజు మీకు నింపిన వాల్యూస్ కడదాకా 32 సంవత్సరాల సర్వీస్, స్ట్రైట్ లైన్ తప్ప పక్క లైన్ చూడలేదు, చూడడం కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా అదే ఎందుకంటే
ఏతో ధర్మస్ తతో జయ. ఎప్పుడు కూడా ధర్మానికి విజయం అవుతుంది. మనం ధర్మం వైపుంటే మనం విజయం సాధిస్తాం. మనం చేసేది ఒకటి, మన సంతోషాన్ని మనం క్లాస్ మేమంటారు అదే సమస్యగా కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతిలో వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి పట్టం కట్టారని అన్నారు. మంత్రి రోజుకి 400 కిలోమీటర్లు తిరుగుతూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సూర్యాపేటకు తీసుకువచ్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అని అన్నారు. కేవలం 1 సంవత్సరంలోనే సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభించేలా మంత్రి కృషి చేశారని అన్నారు. మంత్రులు గుంతకల్ల జగదీష్ రెడ్డి గారికి మనందరం కూడా నిజంగా రుణపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మరి మనందరం కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాం, మంత్రులను చూసినాం, చాలా మందిని చూసినాం. కానీ ఏ రోజు కూడా ఏ పట్టణంలో కానీ మరి నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ఏడ కూడా ఒక తట్ట ఎత్తింది, మట్టి పోసింది కానీ వేరే కార్యక్రమాలు కానీ చేసింది లేదు. కానీ జగదీష్ రెడ్డి గారు వచ్చినాక మరి 24 గంటలు కూడా తిరుగుతూ ఒక్క సూర్యాపేట నియోజకవర్గం మీదనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా తిరుగుతూ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం లాగా భావించుకుంటూ ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు అనేక మంది మంత్రులు లేరు. ఏ రోజైనా ఇక్కడ ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళని కూడా ఏ రోజైనా మనం సూర్యాపేటలో 6 నెలలకు ఏదో పండగకు వచ్చిపోయిన వాళ్ళని చూసినాం తప్పితే ప్రతిరోజు మనం మధ్యలో ఉంటూ మన మధ్యలో పర్యటిస్తూ మన సమస్యలు తెలుసుకునే నాయకుడిని ఇంతవరకు మనం చూసుకున్నామా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో అనేక మంది మంత్రులుగా పనిచేసారు. కానీ సూర్యాపేటను కూడా తిరగకుండా ఈ గతంలో కోమటిరెడ్డి గారు అయితేంది, జానారెడ్డి గారు అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది అనేక మంది మంత్రులుగా చేసినా కూడా సూర్యాపేట పట్టణానికి ఒక్కసారి కూడా రాలే. ఒకవేళ వద్దామని వాళ్ళు అనుకున్నా ఇక్కడ ఉన్న రానేకపోయారు. కానీ మన మంత్రి గారు ఉదయం పూటనే మనం పేపర్ చూస్తే మొదటి పేపర్లోనేమో తుంగతుర్తి సూర్యాపేటలో కార్యక్రమాలు ఉంటాయి, రెండో పేపర్లోనేమో హుజూర్ నగర్ కోదాడ కార్యక్రమాలు ఉంటాయి, మూడో పేపర్లో సాగర్, దేవరకొండ, భువనగిరి, ఆలేరని. అంటే ఒక్క రోజులో దాదాపు 400-500 కిలోమీటర్లు, 600 ఒక్కొక్కసారి 500-600 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసుకుంటూ ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా జిల్లా అభివృద్ధి కోసం కంకణబద్ధుడై మరి మంత్రి గారు తిరుగుతున్నారు. మరి అలాంటి మంత్రి గారికి మనం సందర్భం ఏదొచ్చినా కూడా, ఎందుకంటే ఏది సందర్భం అంటే ఎలక్షన్లు వచ్చినా ఏదొచ్చినా కూడా మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సూర్యాపేట పట్టణానికి వస్తే పట్టణాన్ని చూసుకుంటే మరి ఏనాడైనా మనం ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. మెడికల్ కాలేజ్ ఎలక్షన్ల ముందు మంత్రి గారు మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తామంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు, వేరే వేరే పార్టీ లీడర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ఈ మెడికల్ కాలేజ్ వచ్చేదా సచ్చేదా ఇవన్నీ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్తున్నారు, అన్ని ఉత్తి ముచ్చట్లే అని చెప్పేసి ఎగతాళి చేసి జగిత్యాల మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కపిలి సరోజ ఆదిరెడ్డి హాజరయ్యారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అంజయ్య విద్యార్థులకు పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు ఆకుతోట రాజేష్, మల్లయ్య, ప్రధానోపాధ్యాయులు టి శోభారాణి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల శ్రేయస్సు కోరి వచ్చినటువంటి పెద్దలందరికీ చాలా స్వాగతం. మొట్టమొదటగా మనం అక్కడ ఒక వైట్ పేపర్స్ పెట్టినాం సార్, దీన్ని మీతో స్ప్రే చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఎంసీ సార్, ఎల్ఎల్టీసీ సార్, మీరు అందరూ సార్ స్ప్రే చేయండి. దానిపైన పైనుంచి స్ప్రే చేస్తున్నారండి, పైనుండి
నిర్మల్ జిల్లా కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25 లక్షల నిధులతో నిర్మించిన ల్యాబ్లను, ఫర్నిచర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ కోర్సు బాలికలకు ప్రవేశపెట్టిందని, వొకేషనల్ కోర్సు ప్రారంభిస్తామని అన్నారు. ప్రభుత్వం మన ఒక్క మండలానికి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. కాలేజ్ కాకపోతే మరి మీరు డ్రాప్ అవుట్ అయ్యేవారో, లేకపోతే వేరే సిటీస్కు నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ పట్టణం కానీ పోయే అవకాశం ఉంటుండే. కానీ అటువంటి కష్టం ఏర్పడకుండా మా ప్రభుత్వం ఇక్కడనే కాలేజ్ ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించి మరి మనందరూ కూడా చదువులో మరి మంచి చదువు చదివి ఉన్నత కోర్సులకు, ఉన్నత జాబ్లకు పోవడానికి అవకాశం కల్పిస్తున్నది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చూస్తాం. వారి ఒపీనియన్ తీసుకొని మరి ఏ కోర్సెస్ మనం ఇక్కడ వొకేషనల్ కోర్సు పెడితే బాగుంటుందో మీరు రిపోర్ట్ తయారు చేసి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ పంపితే వారు హైదరాబాద్ కమిషనర్ పంపుతారు. మరి తప్పకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ నుంచి ఇక్కడ వొకేషనల్ కోర్సు ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చూస్తాం. ప్రతి స్టూడెంట్ మీరు చెప్పాలి ఎటువంటి కోర్సు మీకు బాగుంటుంది. ఇంటర్మీడియట్ చదువుతూ వృత్తి విద్యా కోర్సులు అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత ఆ టెక్నికల్ కోర్సు పాస్ చేస్తే కూడా మీకు కొన్ని ఫ్యాక్టరీస్లలో కానీ ఇండస్ట్రీల్లో కానీ అటువంటి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ కూడా ఉంటుంది. మరి టెక్నికల్గా డైరీ ఫార్మ్ గురించి కానీ, మరి మెకానిక్ గురించి కానీ, ఫిట్టర్స్ కానీ, ఇటువంటి ఎలక్ట్రీషియన్ కానీ ఇటువంటివి ఉంటాయి. మీరు ప్రిన్సిపాల్ గారితో సందర్శించి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సెయింట్ తెరీసా డిగ్రీ కళాశాలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాస్టర్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని కొనియాడారు. పేద విద్యార్థులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,87,000 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 86,000 మంది విద్యార్థులకు 82 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అనంతరం జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి ఏలూరు మీదుగా వెళ్లే బైపాస్ సర్వీసులు, ఏలూరు నుండి హైదరాబాద్ ఏసీ వోల్వో బస్సులను ప్రారంభించారు. నరసింహ గారు, బి జ్యోతి, నాగమణి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఆర్టీసీ కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక ఉద్యోగ భద్రతతో జీవిస్తూ ఉన్నారు. దాదాపుగా 53,000 మంది ఆర్టీసీ కార్మికుల యొక్క వారి ఉద్యోగాలకు భద్రత లభించడం మాత్రమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఇంత సంతోషంగా జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం, అందులోనూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులు అనేది ఒక కార్పొరేషన్ పరిధిలో పనిచేయటమే తప్ప వారు ఎంతగా ప్రయత్నం చేసినా కూడా, ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా వారి కార్పొరేషన్ పరిధిలో ఒక పరిమితమైనటువంటి స్థాయిలో ఉద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపబడటానికి, అదేవిధంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతూ ఉన్నారో అదే విధమైనటువంటి లబ్ధి రాక కష్టమైతే మిగిలినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడుతూ ఉన్నారు వారితో సమానంగా. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వారి కార్యక్రమాలు కానీ ఇతర లబ్ధి కానీ ఎక్కడా కూడా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు వచ్చేది కాదు. అటువంటి సమయంలో మరి ఎన్నికల సమయంలోనూ పాదయాత్ర సమయంలోనూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట, ఎన్ని రాష్ట్రానికి సంబంధించి ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము,
మీకు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా వర్తింపజేస్తాను అని ఇచ్చినటువంటి మాట, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ మరి ఆర్టీసీ చరిత్రలోనే యొక్క సువర్ణ అధ్యాయం కార్మికులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా వారి జీవితాల్లో వారందరికీ కూడా గత జనవరి నుండి కార్మికులను అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావటం, ఆర్టీ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయటం, అదేవిధంగా దాదాపుగా 53,000 మంది కార్మికులకు అందరికీ సంబంధించి వారి జీవితాల్లో వెలుగులు నింపటం. అంత మాత్రమే కాకుండా గత ఫిబ్రవరి నెల 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే వారికి జీతాలన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 60 మందికి గాయాలు కాగా కొందరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం ప్రతి ఏటా ఆనవాయితీగా శివకామ సుందరి సమేత నటరాజస్వామి పరిణామయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను పురస్కరించి ఆలయ ఆవరణలోని అచ్యుతారాయ మండపం శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవ మూర్తులను ఆదిష్టింపచేసి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం చేపట్టారు. అనంతరం ధూప దీప నివేదనలు నర్పించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అమరావతిలో సీఎం వైఎస్ జగన్ అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్పై ప్రచార వీడియోలను విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సందేశంతో నిండిన వీడియోలను విడుదల చేశారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. చిన్న బీమా కావాలన్న లంచం, పెద్ద బీమా కావాలన్న లంచం, చివరికి బాత్రూములు శాంక్షన్ కావాలన్న లంచాలు. ప్రజలకు ఏమి కావాలన్నా కూడా లంచాలు ఇస్తే తప్ప జరగని పరిస్థితి నుంచి బయటికి రావాలా. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడ్డ టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హయత్ నగర్ లో ఎంపీ రేవంత్ రెడ్డి పట్టణ గోసా కార్యక్రమం. కేసీఆర్ పట్టణ ప్రగతి ఓ మాయా అంటూ విమర్శ. జనగామ జిల్లాలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగనన్న వసతి దీవెన కార్యక్రమం.
సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సూర్యాపేట పట్టణ ప్రగతిలో పాల్గొన్న వైస్ చైర్మన్ పుట్ట కిషోర్. జిల్లాకు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిది అంటూ వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా సుమారు 60 మందికి గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.